నీకేంట్రా ఇంట్లో ఫుల్ ఉంది, నువ్వు మళ్ళీ అని నీళ్ళు తాగుతావు. మాకున్నది ఆ ఒక్క క్వార్టరేరా. రేయ్, నీకేం తెలుసురా మా కష్టాలు? కష్టాలా? నీకేం తెలుసు కష్టాలా? ఏంట్రా అన్నావు? అవి కష్టాలా? ఖరీదైన ముందు కొంటూ ఏసీ రూమ్లో కూర్చొని తాగుతూ వేలకు వేల స్టఫ్ ఖర్చు పెట్టే నీకు తాగుబోతు కష్టం గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయో, తాగుబోతు కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను, నువ్వు విను. ఈరోజు నువ్వు విను. వైన్స్కి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు, రావడానికి 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆకలేసిన అన్నం తినకుండా ఒక్కొక్క రూపాయి పోగేసి ఆ డబ్బులతో ముందుకుంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. క్యూలో నిలబడుకున్నప్పుడు సరిగ్గా మన దగ్గరికి రాగానే షాప్ క్లోజ్ అయిపోతున్న విషయం నీకు తెలుసా? అన్నా ఒక 5 రూపాయలు, అన్నా ఒక 10 రూపాయలు అని వైన్సుల దగ్గర అడిగేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నువ్వు తిరిగే వైన్సుల దగ్గర ఉన్నారన్న విషయం నీకు తెలుసా? వైన్స్ మూసిన 6 నిమిషాలకి 50 రూపాయలు ఎక్కువ పెట్టుకున్నా నా బాధ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఎటు పక్క నుంచి ఏ పోలీసు వస్తాడో అని భయపడుతూ నువ్వు ఎప్పుడైనా తాగావా? బీరు బాటిల్ ఓపెన్ చేయకుండానే పోలీసులు వచ్చి పట్టుకెళ్ళిపోవడం నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? ప్రశాంతంగా తాగాలంటే మన పక్కన ఉన్న ఫ్లాట్లు, మన ఇల్లు, మన పొలాలు ఇవేవి సరిపోవు. ఈ పోలీసులకు దొరకకుండా ఒక్కసారి ఫుల్గా తాగాలని నీకు అనిపించిందా? బార్ అయితే సేఫ్టీ నీకు అనిపించిందా? అక్కడైతే మనం ధైర్యంగా తాగాలని నీకు ఎప్పుడైనా అనిపించిందా? మనం తాగి పడిపోవాలంటే అది బార్లో తప్ప ఇంకెక్కడ కుదరదని నీకు అనిపించిందా? నాకు అనిపించింది. బార్కి వెళ్ళాను, ఫుల్ తీసుకున్నాను, తాగుబోతునయ్యాను. ఇక్కడ తాగుబోతు కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు. ఖచ్చితంగా నీకు లేదు.